నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. కేరళ అంటే ప్రకృతి అందాలే కాదు, సాంప్రదాయాలకు సంస్కృతికి ప్రతీకగా నిలిచే మహాపండుగ ఓనం కూడా. మరి మహాబలి చక్రవర్తి తన ప్రజలను చూసేందుకు భూమిపైకి వచ్చే రోజుగా విశ్వసిస్తూ ప్రతి ఏడాది కూడా అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకునే ఉంటారు. మరి ఇళ్ల ముందు రంగురంగుల పూలతో పూకలాలు, అలాగే అరటి ఆకుపై ఘనమైన ఓనం సద్య, ఇక ఉత్కంఠభరితమైన స్నేక్ బోర్డ్ రేసులు, పులికలి, కుమ్మట్టి కలి, అలాగే జానపద కళారూపాలతో కూడా కేరళ మొత్తం పండుగ శోభలో మునిగిపోతుందని చెప్పాలి. మరి ఈ ఏడాది ఆగస్టు 26న తిరువోణం జరగనుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏర్పాట్లు జోరు అందుకున్నాయి. మరి ఓణం వెనుకే ఉన్న పురాణ కథ ఏంటి, మరి ఈ పండుగ ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం. కేరళలో ఇప్పటికే ఓణం వేడుకలు అట్టహాసంగా అయితే ప్రారంభించారు. ఇక మహాబలి చక్రవర్తి రాకకు ఘన స్వాగతం. అంటే ఓణం పండుగలో ప్రత్యేకంగా అంటే మహాబలి చక్రవర్తి రాకకైతే ఘన స్వాగతం అయితే ఉంటుందని చెప్పాలి. ఇక ఇళ్ల ముందు కూడా రంగురంగుల పూకలం అలంకరణలు, అంటే రంగురంగుల పూలతో కూడా ముగ్గులతో అలంకరణలు అయితే చేస్తూ ఉంటారు. ఇక ఈ కేరళలో ఓణం సందడిలో అయితే నెలకొన్న భాగంలో అయితే ముగ్గులు, అలాగే ఇక్కడ చూసినట్టయితే మహాబలి చక్రవర్తి రాకకైతే అక్కడ ఘన స్వాగతం పలుకుతారని ప్రధానంగా చెప్పొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పండుగను అత్యంత వైభవపేతంగా జరుపుకుంటారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం మొత్తం కూడా పండుగ వాతావరణం నెలకొందనే చెప్పాలి. కేరళలో ఇప్పటికే ఓణం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక మహాబలి చక్రవర్తి రాకకైతే అక్కడ వాళ్ళు ఘన స్వాగతం అయితే పలుకుతారు. ఇక ఇళ్ల ముందు కూడా రంగురంగుల ముగ్గులు వేస్తారు, అందులో పూకలం అనే అలంకరణలు కూడా చేస్తారని ప్రధానంగా చెప్పొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పండుగ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. 2026 ఓణం తేదీలు, అంటే 2026 ఓణం తేదీలు ఎలా ఉన్నాయంటే ఆగస్టు 25 మొదటి ఓణం, అంటే ఆగస్టు 25 రోజున మొదటి ఓణం అయితే చేస్తారు. అలాగే ఆగస్టు 26న తిరువోణం ప్రధాన పండుగగా ఇక్కడ జరుపుకుంటారు. అంటే 25న ప్రారంభమవుతుంది మొదటి ఓణం, తర్వాత ఆగస్టు 26 రోజైతే ప్రధాన పండుగ తిరువోణం అయితే జరుపుకుంటారని చెప్పొచ్చు. ఇక ఆగస్టు 27న మూడో ఓణం నిర్వహిస్తారు, ఆగస్టు 28న నాలుగో ఓణం. ఇలా 4 రోజుల పాటు అయితే ఈ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా అయితే అక్కడ జరుపుకుంటారని మనం చెప్పొచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓణం వెనుక అసలు కథ ఏంటి, అంటే ఓణం ఓణం అంటున్నాము, అసలు ఓణం అంటే ఏంటి అని ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆలోచన అయితే వస్తుంది. అంటే ఓణం ఓణం అని చెప్తున్నారు, అసలు ఈ ఓణం అంటే ఏంటి, ఈ ఓణంలో ఏం చేస్తారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఒక సందేహం అయితే ఉంటుంది. అసలు ఓణం వెనుక కథ ఏంటి అంటే మహాబలి చక్రవర్తి పాలన సుభక్షం అన్నమాట. అయితే వామన అవతారంలో మహావిష్ణువు దర్శనం ఇస్తారు. ఇక్కడ మహాబలి చక్రవర్తి పాలనలో సుభిక్షమైన వామన అవతారంలో అయితే మహావిష్ణువు దర్శనం ఇస్తారనేది ప్రధానంగా ఈ కథలో ఉంటుంది. మహాబలికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే భూమిపైకి వచ్చే వరం ఉంటుంది. అంటే ఇక్కడ మహాబలి చక్రవర్తికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే భూమిపైకి వచ్చే అవకాశం అయితే ఉంటుందని కూడా ఈ కథకి సారాంశంగా మనం చెప్పొచ్చు. అలాగే మహాబలి రాకను తిరువోణం అయితే పురస్కరించుకొని తిరువోణం అయితే నిర్వహిస్తారని ప్రధానంగా చెప్పొచ్చు. అంటే ఓణం వెనుక ప్రధానమైన కథ ఏంటంటే మహాబలి చక్రవర్తి పాలనలో సుభక్షం అన్నమాట. అంటే దీనిలో భాగంగానే వామన అవతారంలో మహావిష్ణువు దర్శనమిస్తారు. అలాగే మహాబలికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే భూమిపైకి వచ్చే ఈ వరం అనేది ఉందన్నమాట ఈ కథలో. ఇక మహాబలి రాకను పురస్కరించుకొని తిరువోణం అయితే నిర్వహిస్తారని కూడా చెప్పొచ్చు. అక్కడ తిరువోణం అయితే అక్కడ అందరూ జరుపుకుంటారని ప్రధానంగా చెప్పుకునే ఈ ఓణం వెనుక ఉన్న కథలో అయితే ఇది ప్రధానంగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓణం ప్రత్యేకతలు, అంటే ఓణంలో ప్రధానమైన ప్రత్యేకతలు ఏంటంటే పూలతో అందమైన పూకలం వేస్తారు. అంటే రంగురంగుల పూలు తీసుకొచ్చి అక్కడ ఈ ఓణంలో ఒక ప్రధాన భాగమైన ప్రత్యేకత ఏంటంటే పూలతో అందమైన పూకలం వేస్తారు. ఇక అరటి ఆకుపై అయితే ఓణం సద్య అంటే ఘనంగా జరుపుతారు. అంటే ఆ అరటి ఆకుపై ఘనమైన ఓణం సద్య ఉంటుంది. 20 నుంచి 30 రకాల సాంప్రదాయ వంటకాలు అయితే ఈ ఓణం ప్రత్యేకతల్లో ప్రధాన భాగంగా చెప్పొచ్చు. అంటే 20 నుంచి 30 రకరకాల వంటలు, రకరకాల అరటి ఆకుపై ఘనమైన ఓణం సంధ్య, రకరకాల అంటే 20 నుంచి 30 రకాల సాంప్రదాయ వంటకాలు అయితే ఈ ఓణంలో ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకతగా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఇవన్నీ కలిపి అంటే పూలతో అందమైన పూకలం వేస్తారు, అరటి ఆకుపై ఓణం సద్య అయితే ఘనంగా ఉంటుంది. మరి 20 నుంచి 30 రకాల సాంప్రదాయ వంటకాలతో కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా
ఈ విందును ఆరగిస్తారని కూడా మనం ప్రధానంగా ఈ ఓణం ప్రత్యేకతలో చెప్పొచ్చు. ప్రధాన ఆకర్షణలు అంటే ఈ ఓణంలో ప్రధానమైన ఆకర్షణలు ఏంటి అంటే ఇక్కడ స్నేక్ బోట్ రేసులు అంటే దీన్ని ఏమంటారంటే వల్లంకలి అంటే స్నేక్ బోట్ రేస్లకి మరో పేరు ఏంటంటే వల్లంకలి. అంటే ఇక్కడ ఈ ఆకర్షణలో ప్రధాన భాగం ఏంటంటే స్నేక్ బోట్ రేసులు ఉంటాయి ఇందులో. నెక్స్ట్ పులికలి జానపద నృత్యం ఉంటుంది. అంటే పులికలి జానపద నృత్యం అయితే ఉంటుంది. కుమ్మటికలి సాంప్రదాయ ప్రదర్శనలు కూడా ఇక్కడ ఉంటాయి. అంటే ఇక్కడ వేషాధారణ ఇలా వేషాలు వేసుకొని కుమ్మటికలి అంటే దీన్ని కుమ్మటికలి అనే ఒక పేరు ఉంటుంది. కుమ్మటికలి సాంప్రదాయ ప్రదర్శనలు అయితే ప్రధానంగా ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో అయితే ప్రధానంగా అక్కడ సందడి వేడుకలు అయితే జరుపుకుంటారు. అంటే ఇక్కడ మీకు అర్థమైంది ప్రధాన ఆకర్షణలు ఇవన్నమాట. అంటే ఫస్ట్ ఆకర్షణ ఏంటంటే స్నేక్ బోట్ రేస్లు ఉంటాయి. అంటే దీన్ని వల్లంకలి కూడా అంటారు. ఇక పులికలి జానపద నృత్యం, కుమ్మటికలి సాంప్రదాయ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడైతే నెలకొంటుంది. ఈ ఓణం పండుగలో ప్రత్యేకంగా ఈ ఆకర్షణలు అయితే ఉంటాయని కూడా ప్రధానంగా చెప్పొచ్చు. మరి ఇక ఓణం సందేశం అంటే ప్రధానంగా ఇప్పుడు ఇవన్నీ చూసామంటే ఇక్కడ దీంట్లో సాంప్రదాయాలు ఏంటి, అసలు ప్రత్యేకతలు ఏంటి, ఇది ఎలా జరుపుకుంటారు, కుటుంబ సభ్యులు అందరు కలిసి అంటే 20 నుంచి 30 వంటకాలతో ఇక్కడ అందరు కలిసి కూడా కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఆరగిస్తారని కూడా చెప్పాను. ఇందులో ప్రత్యేకతలు తెలుసుకున్నాము ప్రతిదీ అంటే ఎలా ఈ సాంప్రదాయం ఎలాంటి సాంప్రదాయాలను చేసుకుంటారని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఓణం సందేశం అంటే ఈ ప్రధానంగా ఈ ఓణానికి ఒక సందేశం అనేది ఉంటుంది. ఆ సందేశం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అంటే కుల మతాలకు అతీతంగా ఓణం వేడుకలు జరుపుకుంటారంటే ఈ ఓణం అనేది కుల మతాలకు సంబంధించి అంటే కుల మతాలకు అతీతంగా అయితే ఈ ఓణం వేడుకలు జరుపుకుంటారని చెప్పాలి. ఇక పంటల పండుగగా ఓణం ప్రత్యేకత అంటే ప్రధానంగా ఓణం పండుగ అనేది పంటల పండగ అని చెప్పొచ్చు. ఓణం అనేది పంటల పండుగగా మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక ఐక్యత ఆనందానికి ప్రతీకగా ఈ ఓణం పండుగ నిలుస్తుంది. అంటే ఈ ఓణం వేడుకలు ఐక్యత ఆనందానికైతే ప్రధానంగా ప్రతీకగా నిలుస్తుందనే చెప్పాలి. ఇక ఆగస్టు 26న తిరువోణం ఘనంగా నిర్వహిస్తారు. తిరువోణం ఇంతకుముందు మనం చెప్పాము, అందులో భాగంగానే తిరువోణం అయితే ఆగస్టు 26న అంగరంగ వైభవంగా అంటే ఘనంగా ప్రతి ఒక్కరు అంటే చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ తిరువోణం అనేది ప్రత్యేకంగా ఘనంగా నిర్వహిస్తారని చెప్పాలి. ఇక కేరళ మొత్తం కూడా పండుగ శోభలో మునిగిపోయిందనమాట. అంటే ఈ ఓణం వేడుకల సందర్భంగా కేరళ మొత్తం కూడా ఇప్పటికే పండుగ శోభలో మునిగిపోనుందని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు చూసారు కదా అంటే ఓణానికి సంబంధించి మనం ఓణంలో సందేశాలేంటి, ఓణంలో ప్రత్యేకతలు ఏంటి, అసలు ఓణం వేడుకలు ఎలా చేసుకుంటారు, ప్రధానంగా కుటుంబ సభ్యులందరితో కలిసి అంటే ఓణంలో అంటే ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ 20 నుంచి 30 వంటకాలతో అయితే ఈ ఓణం అనేది చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా అంటే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకునేది ఈ ఓణం వేడుక అని కూడా మనం చెప్పొచ్చు. ఈ ఓణం వేడుకలో ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉంటాయి. అలాగే రంగవల్లులు రంగురంగుల పూలు తీసుకొచ్చి ఇంటి బయట ముగ్గులేస్తుంటారు. ఇక ఓణంలో భాగంగా 20 నుంచి 30 వంటకాలతో అయితే ప్రధానంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా వాటిని ఆరగిస్తారు. ఈ ఓణంలో ప్రత్యేకంగా అదైతే నిలుస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పొచ్చు. దిస్ ఈజ్ మానస సైనింగ్ ఆఫ్.